అందరూ ఉండాలి, ఎవరు మిస్ అవ్వకూడదు. సో ఈ కొత్త టీంకి జర్నీ అందరూ కూడా ఇలాగే లైఫ్ లాంగ్ మంచి ఫ్రెండ్స్లుగానే ఉండాలి, మంచి మంచి సినిమాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 10వ తారీఖుని తప్పకుండా తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా వచ్చి మన తెలుగు సినిమాని చూసి గర్వంగా ఫీల్ అవుదాం. ఇది ఖచ్చితంగా అంతటి పేరు తెస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, తేవాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ కంగ్రాచులేషన్స్, అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అలాగే ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన వెంకటేష్ మహా గారు, నవీన్ గారు అండ్ తిరువీర్ గారు అందరూ కూడా, మీకు వెంకటేష్ మహా గారు కానీ, తిరువీర్ కానీ, నవీన్ గారు కానీ, వీళ్ళు చేసే సినిమాలన్నీ కూడా చాలా మ్యాటర్ అండ్ కంటెంట్ ఉంటేనే చేస్తారు, ఏది పడితే అది చేయరు. కంటెంట్ మంచిగా ఉన్నప్పుడే సినిమా చేద్దాం అనుకునే పర్సన్స్ అండ్ అందరూ. చాలా సంతోషం ఇలాంటి సినిమాకి మీలాంటి వాళ్ళు వచ్చి సపోర్ట్ చేయడం, చాలా చాలా సంతోషం. సో గుడ్ నైట్ అందరికీ. 10వ తారీఖుని మాత్రం తప్పకుండా చూడండి, నేనైతే 100% చూస్తాను. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్స్ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ విష్ణు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక క్వశ్చన్ ఉండిపోయింది. సో ఫన్నీ వేలో మౌలిని అడిగాము, మిమ్మల్ని ఒక్కరిని అడగాలి. ఒకవేళ మీరు ఇలా ఇరుక్కుపోతే మీరు ఎలా తప్పించుకోవాలనుకుంటారు? ఫన్నీ వేలో ఒక ఆన్సర్ చెప్పేస్తే మా వాళ్ళకి. యాక్చువల్లీ మొన్నే ఇప్పుడు జరుగుతున్న షూటింగ్ సినిమాకి నేను జైల్లో షూట్ చేశానండి ఒక 10 days. ఓకే, హానెస్ట్గా చెప్తున్నా, చాలా బాగుంది జైలు. ఇదేంటయ్యా, ఇదేం ఫ్యాంటసీలు? మన ఇక్కడ చేయలేనండి, హైదరాబాద్ చాలా బాగుంది. అసలు నేను హైదరాబాద్లో చూసిన బెస్ట్ రిసార్ట్లా ఉందన్నమాట. నేను ఫుడ్ కూడా వాళ్ళు పెట్టిందే తిన్నాను, వాళ్ళు కుక్ చేసిందే. నాకు చాలా నచ్చింది, చాలా ప్రశాంతంగా ఉంది, చాలా హాయిగా ఉంది. ఓకే, విష్ణు గారు కూడా జైలు నుంచి తప్పించుకోవాలనుకోవట్లేదు అనేది అయితే మాకు అర్థమైంది. ఉండిపోవాలని ఫిక్స్ అయ్యారు మీరు? ఉండిపోవాలని కాదు, కొద్ది రోజులు సార్. ఓకే, ఎక్స్పీరియన్స్ అయితే కొద్ది రోజులు చేయాలని. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా. సో 10 May వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వబోతుంది ఆరంభం అన్న సినిమా. మీరందరూ మంచి